హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అక్క అంటున్నారు. పెట్టడానికే ట్రై చేస్తున్నాను కానీ కొన్ని రోజులు మిస్ అవుతున్నాయి. సో ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతాను. దయచేసి ఎవరు ఏమనుకోకండి. నిజంగా అండి చాలా ట్రై చేస్తున్నాను నేను. మంజులా ఫ్యాషన్స్లో అయితే అస్సలు వీడియోస్ పెట్టట్లేదు. చాలామంది మిస్ అవుతున్నాము, అందులో వీడియోస్ పెట్టండి అంటున్నారు. సో నేను త్వరలో రికోమా మిషన్ తేబోతున్నాను కదా. సో రికోమా మిషన్ తెచ్చిన తర్వాత అందులో వేసేటటువంటి కొత్త డిజైన్స్ అన్ని నేను మంజులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి. నాకు అందులో ఏం వీడియోస్ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. అన్ని మగ్గం వర్క్ బ్లౌజులు వేస్తే చూస్తున్నారు కానీ నాకు మగ్గం వర్క్ వేసేంత టైం దొరకట్లేదు. నేనే వర్కర్స్కి ఇస్తున్నాను అనమాట. సో కాబట్టి అందులో ఏం పెట్టాలో అర్థం అవుతలేదు. మిషన్ తెచ్చిన తర్వాత అయితే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీరెవరైనా నాకు కొంచెం అందులో ఏం పెట్టాలో సజెషన్ ఇస్తే నేను చేయగలిగింది అయితే డెఫినెట్గా వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి నేను మీకు కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ చూపించబోతున్నానండి. సో ఏఎల్ఎం ఇమిటేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించాను. చాలా బాగున్నాయి. ఇదైతే టోటల్గా మొత్తము సీజెడ్ ఐటమ్ వచ్చి కింద పల్స్ వచ్చాయన్నమాట. సో నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ కూడా దీని సెట్ అనమాట. చాలా బాగుంది. దీంతో పాటు నేను కొన్ని బ్యాంగిల్స్ తెప్పించాను. ఇంకొక సెట్ నక్లిస్ కూడా తెప్పించాను. అది కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ షిప్పింగ్తో పాటు మంచి న్యూ కలెక్షన్ అన్నది జ్యువెలరీ అన్నది వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఏఎల్ఎం ఇమిటేషన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర శారీస్ దొరుకుతాయి, జ్యువెలరీ దొరుకుతుంది, డైలీ డ్రెస్సెస్, డైలీ యూస్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్, డైలీ యూస్ డ్రెస్సెస్, ఇలా మనకి టోటల్గా కొత్త మోడల్స్ అన్నీ కూడా వీళ్ళు తెప్పిస్తారండి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు వాళ్ళ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ స్క్రోల్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నది ఇస్తాను. మీరు మాట్లాడి వాళ్ళతో ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీరు కనుక్కోవచ్చు. సో ఇది వచ్చేసి నాకు నచ్చి తెప్పించుకున్నాను. బ్లాక్ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఏమంటారు క్రిస్టల్స్ అండి, 0 సైజ్ క్రిస్టల్స్ అనమాట. సో ఈ డాలర్ నాకు బాగా నచ్చింది అనమాట. సో ఈ డాలర్ నచ్చి నేను ఈ సెట్ అన్నది తెప్పించాను. ఈ బ్లాక్ బీడ్స్ అన్నవి మనం ఏ శారీస్ మీదకి వేసుకున్నా బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో అందుకోసమే తెప్పించాను. అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ డాలర్కి సెట్ అండి. చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఎప్పుడు ఇంత పెద్దవి అయితే ఎప్పుడు పెట్టుకోలేదు. సో పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు మనం గ్రాండ్ శారీస్ కట్టుకున్నప్పుడు చిన్న ఇయర్ రింగ్స్ అలా పెట్టుకుంటే ఆ శారీకి అంత లుక్ అనిపించట్లేదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి పెద్దగా ట్రై చేశాను అనమాట. చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. సో దీంతో పాటు నేను ఇంకా కొన్ని తెప్పించాను, అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి లక్ష్మీ పరివార్ అంటారండి. మనకిది యాంటిక్ మోడల్లో ఉంది. యాంటిక్ కూడా కాదు. సో ఇది వచ్చేసి లక్ష్మీ పరివార్ అండి. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, కానీ నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు మైక్రో ప్లేటెడ్ అండి. అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కలర్ అన్నది అసలు చేంజ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. అండ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ అంతా మనకి గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ అన్నది మనకి ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో ఇచ్చేటటువంటి గ్రీన్ కలర్ స్టోన్ కానివ్వండి, పింక్ కలర్ స్టోన్ కానివ్వండి, సో ఇది ఏదైనా సరే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్వాలిటీ అయితే నిజంగా సూపర్గా ఉందండి. ఇందులో మనకి అన్కట్స్ జ్యువెలరీ తీసుకుంటాం కదా మనం గోల్డ్లో, సో అలాంటి అన్కట్స్ డైమండ్స్ లాగా ఇక్కడ మనకి వైట్వి ఇచ్చారనమాట. సో నేను బ్యాక్ కెమెరా నుంచి క్లియర్గా చూపిస్తాను. ఇది కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను, చూడండి. చాలా బాగుందన్నమాట. దీని మీద కూడా మనకి ఇయర్ రింగ్స్ అన్నవి వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ దాంతోపాటు మనకి లక్ష్మీ పరివార్ అనమాట. ఇది వచ్చేసి మనము పెళ్ళిళ్ళకి, తల్వాలకి అలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా నైట్ ఫంక్షన్స్కి అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను అది కూడా వేసుకొని చూపిస్తాను, చూడండి. సో ఇలా వస్తుంది అనమాట ఈ సెట్ అన్నది. ఇది మనం గ్రాండ్ శారీస్ ఏవైనా కట్టుకున్నప్పుడు మాత్రమే బాగుంటుందండి. సింపుల్ శారీస్ మీదకి అంత ఎత్తి కొడుతుంది అనమాట. సో నేను ఇప్పుడు నార్మల్ శారీ కట్టుకున్నాను కదా, ఈ శారీ మీదకి ఈ జ్యువెలరీ అన్నది ఎత్తి కొడుతుంది అనమాట. సో అలా కాకుండా మనము ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, నైట్ ఫంక్షన్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో నైట్ ఫంక్షన్స్కి కానివ్వండి, తల్వాలకు అలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే మనం ఎలాగైనా గ్రాండ్ శారీస్ కట్టుకుంటాం కదా, వాటిపైనకి ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం మనకి ఇక్కడ 5 లక్ష్మీ కాసులు అన్న వస్తాయి. అలాగే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో మనకి ఏమంటారు ఇవి అన్కట్స్ వస్తాయన్నమాట. సో అన్కట్స్ జ్యువెలరీ అంటే నేను బ్యాక్ కెమెరా నుంచి చూస్తాను. దీనికి మనకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి.
సో మనకి జ్యువెలరీ హైలైట్గా ఉంది కాబట్టి మనకి ఇయర్ రింగ్స్ అన్నవి ఇలా స్మాల్గా ఇచ్చారనమాట. సో ఇందులో ఒక పార్ట్ అన్నది తీసుకొని మనకి ఇయర్ రింగ్ అన్నది వచ్చిందనమాట. సో ఇలా ఒక పార్ట్ అన్నది మనకి ఇయర్ రింగ్లా వస్తుంది. ఇక్కడ మనకి పర్స్ వచ్చాయి కాబట్టి ఈ పర్స్ అన్నవి కింద ఇక్కడ వచ్చారనమాట. చాలా బాగుంది ఇది కూడా. బట్ నాకైతే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. నా నెక్కు సెట్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా చెప్పండి నా నెక్కు సెట్ అయిందా లేదా అన్నది. ఎందుకంటే ఈ నార్మల్ శారీస్ మీదకి ఇలాంటి హెవీ డిజైన్స్ వేసుకున్నప్పుడు కొంచెం మనం ఎత్తి కొడతాం అనమాట. నాకు అట్లా అనిపిస్తుంది. సో నాకైతే ఇది ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? మీకు ఇలాంటి జ్యువెలరీ కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ గ్రూప్ నెంబర్ ఇస్తాను నేను మీకు. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నవి మీకు పెడుతూనే ఉంటారు. సో మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో చూసారు కదా, ఇందాక పెట్టుకున్న జ్యువెలరీ కన్నా ఇది చాలా సింపుల్గా ఉంది. అది నాకు ఎందుకో హెవీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అంత హెవీ జ్యువెలరీస్ ఏం వేసుకోలేదు. వీడియోస్ కోసం తెప్పించాల్సి వచ్చిందనమాట. సో నేను అది బహుశా రిటర్న్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అది నాకు సెట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఇలా సింపుల్గా ఉండేటివే ఎక్కువగా లైక్ చేస్తుంటాను. ఇవి వచ్చేసి ఇంకొక రకం ఇయర్ రింగ్స్ అండి, డాల్ అనమాట. సో బొమ్మల టైప్ అనమాట. ఇవి వచ్చేసి కాళ్ళు మనకి ఇలా నమస్కారం చేస్తున్నట్టుగా ఒక బొమ్మ అనమాట. సో వీటికి మళ్ళీ స్టోన్ అన్నది ఇచ్చారండి. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవి నేను అసలు అడగలేదు, తనే పంపించింది అనమాట. పెట్టుకుంటే చాలా చాలా బాగున్నాయి కదా. సో వీటితో పాటు నేను కొన్ని బ్యాంగిల్స్ తెప్పించాను. ఏమంటారు, ఇవి కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్లోనే నేను కంకణాలు అన్నవి తెప్పించానండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. ఇవి ఒక సెట్ తెప్పించాను, ఇవి ఒక సెట్ తెప్పించాను. మనం ఇవి రెగ్యులర్గా వేసుకున్నా కూడా, అంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదా ఇంటి దగ్గర ఉండైనా సరే వేసుకునే వాళ్ళైతే కనుక ఇది రెగ్యులర్గా వేసుకుంటే కూడా కలర్ అన్నది చేంజ్ అవ్వదు. సో రేపటి నుంచి నేను ఇదే వేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. సో వాటితో పాటు ఇక్కడ లక్ష్మీ కాసుల బ్యాంగిల్స్ అన్నవి ఇవి వచ్చేసి మన షాప్లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి నేను ఏఎల్ఎం ఇమిటేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా నుంచి అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇవి వచ్చేసి మనకి కలర్ అస్సలు చేంజ్ అవ్వదండి. రెగ్యులర్గా మనం డైలీ యూజ్ చేసినా కూడా మనకి చేంజ్ అవ్వదు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట. సో ఇవి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. ఇవి వచ్చేసి సపరేట్, ఇవి వచ్చేసి సపరేట్. వీటిలో కూడా మనకి ఏ సైజులు కావాలంటే ఆ సైజులు వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా వీటికన్నా కూడా ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఏవైనా కొత్తగా మీకు కావాలి అంటే కూడా వీళ్ళు మనకి తెప్పించి ఇస్తారనమాట. సో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తీసుకోండి. ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకి, కాలేజ్లకు వెళ్ళే అమ్మాయిలకైతే ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి మనం డాలర్గానే కాకుండా 2-in-1గా యూజ్ చేయొచ్చండి. సో మనం జడబిల్లగా కూడా యూజ్ చేయొచ్చు. నేను మీకు హెయిర్కి పెట్టుకొని చూపిస్తాను. ఇలా డాలర్గా వేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇలా డాలర్గా వేసుకోలేక ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఎప్పుడైనా మనం ఇలా జడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూపిస్తాను నేను మీకు. సో ఇలా మనం హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు. 2-in-1గా యూజ్ అవుతుందండి. ఇది మనకు డాలర్ అన్నది డాలర్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇలా హెయిర్ ఉంటే హెయిర్కి పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా యూజ్ చేయకుండా ఇలా కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. నా హెయిర్కి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? సో ఇది వచ్చేసి లక్ష్మీ పరివార్ అండి. మనకి కలర్ అన్నది అస్సలు చేంజ్ అవ్వదన్నమాట. ఎన్ని రోజులున్నా ఇలాగే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ స్టోన్ అన్నది మనకి గోల్డ్లో ఎలా అయితే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే నంబర్ 1 క్వాలిటీ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు క్వాలిటీ అయితే 100% నచ్చింది. సో ఇవి వచ్చేసి నా గోల్డ్ కమ్మలకి ఎలా అయితే ఉన్నాయో అన్కట్స్ అన్నవి సేమ్ అలాగే ఉన్నాయండి. సేమ్ మన గోల్డ్ జ్యువెలరీకి ఎలా అయితే అన్కట్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. సో ఈ స్టోన్ అంతా కూడా నంబర్ 1 క్వాలిటీ అన్నమాట. సో మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక వీళ్ళ నెంబర్కి మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. ఇది ఒక సెట్ అన్నమాట. అలాగే దీనికి మీకు చైన్ కావాలంటే చైన్ ఇస్తారు. ఒకవేళ చైన్ వద్దు అనుకుంటే ఇలా తాడు కావాలంటే తాడు కూడా ఇస్తారనమాట. సో అది మీ ఇష్టము, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్నవి ఏమంటారు డాల్స్ అనమాట. ఇవైతే నాకు హైలైట్గా నచ్చాయి నిజంగా. అసలు ఫస్ట్ పంపించిన తర్వాత నేను చూశాను కానీ ఇవి మామూలుగా ఏదో బుట్టాల కమ్మలు అనుకున్నాను,
కానీ ఇవి బుట్టాల కమ్మలు కాదండి, మనిషి బొమ్మలు అనమాట. సో ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి. ఈ కాళ్ళన్నవి ఇట్లా కదిలినప్పుడు సౌండ్ వస్తున్నాయి అనమాట. సో ఇవి నేను అడగలేదు కానీ తను పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి కలెక్షన్ అన్నది నాకు మీ ద్వారా నాకు దొరికిందనమాట. సో థ్యాంక్ యూ అండి. సో ఇవి వచ్చేసి చిన్న డాల్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా బ్యూటిఫుల్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ చైన్స్ ఎవరికైనా చాలా బాగుంటాయి. అసలు ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారా చెప్పండి. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా హైలైట్గా ఉన్నాయన్నమాట. సో నాకు బాగా నచ్చింది అంటే ఈ బ్లాక్ బీడ్స్ బాగా నచ్చాయి, అంటే నా నెక్ కూడా బాగా సెట్ అయ్యాయి అనమాట. సో వాటితో పాటు ఈ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి కంకణాలు అండి. ఇవి కూడా మనకి ఏమంటారు గోల్డ్ ఫినిషింగ్ లాగే ఉంటుంది. ఈ సీజర్డ్ అయితే అసలు సూపర్, సీజర్డ్ అని కూడా అని చెప్పకూడదు కానీ సేమ్ మనకి గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది అనమాట. సో మనం రెగ్యులర్గా వేసుకున్నా కూడా కలర్ అన్నది అసలు చేంజ్ అవ్వదు. చాలా వెయిట్ కూడా ఉన్నాయి. మన గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా వెయిట్ అయితే ఉంటాయో సో సేమ్ అలాగే ఉందన్నమాట. సో మీకు ఇవి గాన నచ్చితే ఇవి తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి నార్మల్ కంకణాల టైపు. ఈ వీటికి కూడా మనకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్టోన్ అన్నది వచ్చింది. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. సో ఇలాంటి డిజైన్స్ మనకి గోల్డ్లో కూడా దొరకవు. మనం ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే మనం ఆర్డర్ పట్టి మరీ చేయించుకోవాలి, అంత బాగున్నాయి. సో నాకైతే బాగా నచ్చాయి. సో మీకు కావాలి అంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి మన షాప్లో ఉండేటటువంటి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి. నేనైతే రెగ్యులర్గా వేసుకుంటున్నాను, చాలా బాగున్నాయి. సో ఇవి మీకు ఎవరికైనా కావాలంటే నా నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు కాల్ చేసినట్టయితే మీకు పంపిస్తానండి. వీటిలో 2 to 24 సైజులు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తప్పకుండా మీకు నచ్చినట్టయితే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఇవి సపరేట్ ఓన్లీ గోల్డ్ పల్స్ మాత్రమే ఒకరికి ప్యాకింగ్. ఇవి 3. ఇవి బీడ్స్ మిషను యాంటిక్ లా, దీంట్లో ఓన్లీ పల్స్ గోల్డ్ మాత్రమే, ఓకే. ఒకటి రింగు మగ్గం వర్క్ స్టాండ్ పెట్టి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఇక్కడ నుంచి వ్లాగ్ అన్నది షూట్ చేశానండి. సో మార్నింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇది వీడియో షూట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వ్లాగ్ ఒకటి షూట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఎవరైతే అమౌంట్స్ వేసింటారో వాళ్ళందరికీ నేను పార్సిల్స్ అన్నవి రెడీ చేపిస్తూ ఉన్నాను అనమాట. సో నేను అమౌంట్ నాకు వేసిన తర్వాతనే పార్సిల్ అన్నది రెడీ చేయిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందుకైతే ఫస్ట్ ప్యాకింగ్ చేపించి పెట్టేదాన్ని, తర్వాత అమౌంట్ వేసినాక పంపించేదాన్ని అనమాట. అలా ఓసారి ఏం జరిగిందంటే ఫస్ట్ అన్ని ప్యాకింగ్స్ చేసి పెట్టిన తర్వాత ఒక 2-3 క్యాన్సిల్ చేశారనమాట. సో చిన్న ఐటమ్స్ కొన్ని అడుగుతూ ఉంటారు కదా, అంటే చీర కుచ్చులకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అలా ఉంటాయి కదా, అవి అలా చిన్న ఐటమ్స్ తులాల ప్రకారం తూకం వేసి అన్నీ పెట్టిన తర్వాత ఒక 2-3 క్యాన్సిల్ చేశారనమాట, వద్దు అని చెప్పేసి. సో మాకు అక్కడ 1 డే అన్నది టైం వేస్ట్ అయిపోయింది అనమాట. అన్నీ ప్యాకింగ్ చేయించడానికి 1 డే టైం వేస్ట్ అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ అన్నది రాయించుకుంటాను. ఆర్డర్ రాయించుకున్న తర్వాత ఆర్డర్ మొత్తము లెక్క వేసి ఎంత అమౌంట్ అవుతుంది షిప్పింగ్తో కలిపి అని చెప్పేసి టోటల్ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకు ఓకే అంటే అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్యాకింగ్ అన్నది చేయిస్తున్నాను అనమాట. సో ఇలా చేయటం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది, అలాగే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి ఏ ఐటమ్స్ వస్తున్నాయి అవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టిన తర్వాత ఫోటో తీసి పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది. కొంతమంది అయితే ఫొటోస్ కూడా అడగడండి నిజంగా, అంటే నా మీద నమ్మకంతో అనమాట. ఇంకొంతమంది అయితే ఏ ఐటమ్స్ వస్తాయి ఒక్కసారి ఫోటో పెట్టండి అక్క అని చెప్పేసి అడుగుతుంటారు. సో అడిగిన వాళ్ళకైతే డెఫినెట్గా ఫోటో అన్నది పెట్టి నేను పంపిస్తూ ఉంటాను. ఇంకా అడగని వాళ్ళకైనా ఖచ్చితంగా వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టింటారో అదే పంపిస్తూ ఉంటాను అనమాట. సో ఇలా ఉంటుంది. అసలు షాప్లోకి వచ్చిన తర్వాత ఖాళీగా అసలు మాకు కూర్చోడానికే ఉండదన్నమాట. ఒక్కొక్క రోజు 10 పార్సిల్స్ అవుతాయి, ఒక్కొక్క రోజు 10 అవుతాయి, ఒక రోజు 11 అవుతాయి, ఒక రోజు 2 అవుతాయి, ఒక్కొక్క రోజు ఉండదన్నమాట. సో ఉన్న రోజు వేరే వర్క్ అన్నది ఉంటుంది. సో కొంతమంది రౌండ్ మగ్గం వర్క్ స్టాండ్కు కిట్ ఏంటి ఏమేమి వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో ఇందులో మీకు ఒక దారాల బాక్స్, గమ్ బాటిల్, బాల్ లేస్, షుగర్ బీట్స్, స్టోన్ లేస్, కుందన్స్ 2-3 టైప్స్,
అలాగే జర్దోసి అండ్ స్టోన్ లేసే ఇంకొకటి వస్తుంది, నీడిల్స్ వస్తాయి. సో మగ్గం వర్క్ బేసిక్ నేర్చుకోవడానికి మనకి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా మీకు ఈ మగ్గం వర్క్ స్టాండ్లో వస్తాయండి. సో మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేసినట్లయితే మన షాప్లో ఉండేటటువంటి ఐటమ్స్ ఏవైనా మీకు కావాలి అంటే నేను కొరియర్ చేస్తాను. సో నేను ఇంతవరకు చేర్చినటువంటి కొరియర్స్ అన్నీ కూడా వెళ్ళాయండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏది రిమార్క్ అన్నది ఇంతవరకు రాలేదు. సో ఇది కూడా చాలామంది డౌట్ అనమాట. మేము అమౌంట్ వేసిన తర్వాత మాకు పార్సిల్స్ రాకుంటే ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు అసలు అటువంటి టెన్షనే అవసరం లేదండి. ఒకవేళ మీకు పార్సిల్ రాకుంటే మీ అమౌంట్ మీకు నేను రిటర్న్ చేస్తాను ఖచ్చితంగా. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అమౌంట్ వచ్చింది అంటే మీకు పార్సిల్ వచ్చినట్టే లెక్క. కాకపోతే ఒక 2 రోజులు అటు ఇటు లేట్ అవుతుందేమో కానీ పార్సిల్ అయితే పక్కగా పంపిస్తానన్నమాట. సో ఇంకా కస్టమర్స్ వస్తే వాళ్ళకు నేను ఫ్రాక్స్ అన్నీ కూడా కుట్టించాను. సో వీళ్ళు ఎక్కువగా మ్యాక్సిమం మన దగ్గర శారీస్తో ఎక్కువగా ఫ్రాక్స్ కుట్టించుకుంటూ ఉంటారనమాట. సో మా ఓల్డ్ కస్టమర్ అండి, చాలా చాలా మంచి వాళ్ళు. సో మనకి ఎక్కువగా ఫ్రాక్స్ కుట్టడానికి ఇచ్చేది వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వర్క్స్ కానివ్వండి, శారీస్ కానీ ఇంకా అన్నీ నాపైనే డిపెండ్ అయి ఉంటారనమాట. సో అక్క చెప్పింది అంటే ఇంకా బాగుంటుంది, అక్క చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలవాటు అన్నట్టుగా నేను ఏదైనా చెప్పాను అంటే ఖచ్చితంగా అది ఫాలో అవుతారనమాట. సో థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ సో మచ్ నా మీద మీరు అంత డిపెండ్ అవుతున్నందుకు. అండ్ వీళ్ళకు నేను మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ కుట్టించాను కదా. సో వీళ్ళ సిస్టర్ అనమాట. సో వీళ్ళకే నేను దాదాపుగా చాలా ఫ్రాక్స్ అన్నవి కుట్టించి ఇచ్చాను అనమాట. ఇప్పుడు కూడా ఒకటి కంప్యూటర్ వర్క్ అండ్ బాహుబలి హ్యాండ్స్తో కుట్టించాలంట ఒక బ్లౌజు. సో అవి ఆర్డర్ పెడుతూ ఉన్నారనమాట. సో ఇలా ఉంటుంది. అస్సలు ఒక్క రోజులో నేను సీజన్లో అయితే అసలు ఇలా కూర్చొని ఒక 5 minutes కూడా గ్యాప్ ఉండదు అనమాట. అంత బిజీగా ఉంటాను నేను. సో చాలామంది వాట్సాప్లో మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో దానికైతే నేనేం చేయలేను. ఎప్పుడు చెప్పే సమాధానమే ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో నేను ఎప్పుడు ఖాళీగా ఉంటానో అప్పుడు చూసి మీకు రిప్లై ఇస్తాను. సో మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవు. నాకు ఒకవేళ నా అకౌంట్లో వేసిన తర్వాత మీ డబ్బులకైతే ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా నేను పంపిస్తాను. సో ఇంకొక చిన్న విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళల్లో నేను పార్సిల్స్ పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫీడ్బ్యాక్ అన్నది నాకు ఇవ్వండి. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉన్నారు, మేము అమౌంట్ వేసిన తర్వాత మాకు పార్సిల్స్ రాకుంటే ఎలా, మా డబ్బులకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా. సో ఎవరెవరికైతే నేను అమౌంట్ నాకు వేసిన తర్వాత పార్సిల్స్ పంపించానో వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అన్నది నాకు ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీ వల్ల తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ధైర్యము, నమ్మకం అన్నది కలుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.